మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నారాయణపురం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా కొనసాగుతున్న డోలు రమేష్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇంటి పట్టాల పేరుతో ఒక్కొక్కరి దగ్గర 5,000 రూపాయలు కళ్యాణ్ లక్ష్మి చేపిస్తానని, 10,000 రూపాయలు NREGS కింద గొర్రెల షెడ్లు మంజూరు చేపిస్తానని, నలుగురు దగ్గర 20,000 రూపాయలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని గ్రామస్తులు ఆరోపణలు చేశారు. అలాగే గ్రామ పంచాయతీ వర్కర్స్ తో పని చేయించుకుని 30,000 రూపాయలు తన ఖాతాలో జమ చేసుకుని పనిచేసిన సిబ్బందికి వేతనాలు ఇవ్వకుండా ఎగనామం పెట్టాడని, ఇదే విషయంపై స్థానిక ఎంపీడీఓని వివరణ కోరగా నేను కొత్తగా వచ్చాను, గత విషయాలు నాకేం తెలియదు, మీరు లెటర్ పూర్వకంగా ఫిర్యాదు చేయండి, చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాది రామచంద్రాపురం గ్రామం, నారాయణపురం గ్రామ పంచాయతీ. నేను మాజీ ఉప సర్పంచ్ని, తమ్ముందు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ చేసిన. మా సెక్రటరీ ఇదివరకు కూడా ఆధార్లు ఇప్పుడు గ్రామ పంచాయతీకి రాకుండా ఉండటం కాకుండా పైనుంచి అక్కడక్కడ ఇళ్ళకు అని చెప్పి ఫైర్ చేసి ఈ కరెంట్ ఇస్తానని చెప్పేసి డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చిన వాళ్ళు అడిగితే మీరు అసలు ఏజెన్సీలో ఉండటానికి అర్హులు గారు, మీరు నాన్ రైసు ఇది ఉండకూడదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడట. ఆయన ఆ మాటలు మాట్లాడడానికి మరి ఆయన ఉద్యోగం కూడా చేసేది ఇక్కడే. అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి కరెంట్ ఇప్పిస్తానని చెప్పేసి గిరి వికాస పథకం అని చెప్పేసి తీసుకున్నాడు. ఇదివరకు ఆయన మీద మేము కలెక్టర్ దాకా కానీ డిఎల్పిఓ దాకా కానీ డిపిఓ గారికి కూడా మేము ఫిర్యాదు చేసి ఉన్నాము. అందరి దగ్గర డబ్బుల గురించి మా గ్రామ పంచాయతీ డబ్బులు వ్యవహారం కానీ అన్నిటి మీద చేస్తే ఆయన ఇంతవరకు చర్యలు ఏం తీసుకోలేదు. ఇప్పుడు పైనుంచి మమ్మల్ని బెదిరించే కాడికి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మీద ఆయన చేసే పనులన్నిటికీ కొద్దిగా పై అధికారులు స్పందించి ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము నారాయణపురం గ్రామ పంచాయతీ ప్రజల తరఫున కోరుతున్నాం. జవాజీ నరసమ్మ మల్టీపర్పస్ గా పనిచేసిన 1 ఇయర్ దాకా డబ్బులు వచ్చినాయి. మళ్ళీ తను వచ్చిన కాంచాలి మనీ అన్నదే లేదు. నన్ను కూడా అసలు వద్దని చెప్పేసి తీసేసిండు. అంతకుముందు నాకు 6 నెలల జీతం రావాలి, ఆ జీతం కూడా ఇవ్వలేదు. మరి ఇప్పుడు మీ ప్లేస్ ఎవరు చేస్తారు? మా ప్లేస్ అసలు లేదు, ఆయన వచ్చిన కాంచాలి పనే లేదు, సిబ్బంది లేరు. ఒక గుమ్మస్తానే, ఆ గుమ్మస్తా అయినా ఇంకా తన పని తను చేస్తారు. గ్రామంలో పనులు ఎవరు చేస్తారు? ఎవరు చేయడం లేదు, అసలు పనే లేదు. అదేందా ఏ రోజు అయితే నన్ను సస్పెండ్ చేసిన ఆ రోజు నుంచి ఇక్కడ పనే జరగట్లేదు, పని లేదు. ఆ గుమ్మస్తా అయినా తన పని తను చేసుకుంటాడు, అన్ని పనులు తనే చేయాలని చేయలేడుగా. అది మాత్రం 22 రావచ్చు. అంతకుముందు ఒక 6,000 ఇచ్చింది, అప్పటి నుంచి ఇవ్వలేదు. శాలరీ రావాలి, నేను ఇంత ముందు జాబ్ చేసిన కాబట్టి అది నాకు ఏమంటే నాకు కూడా వచ్చేలా చేయాలి. 24 గంటల ఆపరేషన్ అయిందయ్యా. దానమ్మ నా పేరు గంగయ్య 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 దానమ్మ. చెప్పు ఏం జరిగింది చెప్పు. ఇల్లు పిల్లర్సులు పోసినాం. నా కొడుకు కడుపులో నొప్పి లేచిందంటే ఆపరేషన్ చేయించినాం. ఇక పిల్లర్సులు అట్నే ఆగిపోయాయి. ఇక మా ఏప్రాలు ఏం చేసింది, నా 10 గుంటలు భూమి అమ్ముకొని ఇల్లు గోడలు లేపినయ్యా. అయితే 5,000 తీసుకుండు. దేనికి ఏమని తీసుకున్నాడు? ఆన్లైన్ లో చేసి నీకు పట్టా తెచ్చిస్తా, నీకు అవకాశం ఉంటది, లేకుంటే ఇల్లు కట్ట నేను, నువ్వు ఇల్లు కట్టడానికి వీలు లేదు, నీ భూమి సరియేది చేయను అని పక్కకేసిండు కాగితాలు. పక్కకేస్తే ఈ గిరిగిరి వారం గిరిగిరి అక్కడ వాళ్ళకాడ 5,000 తీసుకొని నా కొడుకు దాకా అన్నం జరుపుకుంటుండి డబ్బులు కొడితే వాళ్ళ ఆన్లైన్లో కొట్టితే అప్పుడు మా కాగితాలు పట్టింది. ఎన్ని రోజులు అయితే జరిగి మరి సర్వే చేసింది ఏమైనా ఇచ్చిండా? ఏమీ లేదు. అమ్మా మీ పేరు ఏం పేరు? ఏంది? మాకు షెడ్ గొర్రెల షెడ్ ఇస్తామని డబ్బులు తీసుకుంటూ గొర్రెల షెడ్ డబ్బులు అడతలేవు అంటాడు. ఇయ్యట్లే మాకు 5,000 ఇచ్చినావు, 8,000 ఇచ్చినావు, ఇక ఇయ్యట్లే అడుగుతలేవు అంటాడు. షెడ్ వెలపాటు 5,000 అయ్యా గిరిగిరి. డబ్బులు ఎట్లా ఇచ్చినావు? చేతిని ఇచ్చినా ఫోన్ పేలు ఎట్లాంటి కొట్టించు? చేతికే ఇచ్చినాం మేము. మీరు ఫోన్ పే కొట్టించిరా? ఉన్నదా అది ఫోన్ పేది? ఉన్నాలే. ఓకే. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జవాజీ రమణ నా పేరు, నారాయణపురం గ్రామ పంచాయతీ. అదే మా బాబు కొంచెం ఒకసారి ఇంతకుముందు 1 సంవత్సరం కింద ఏదో వానాకాలంలో ఏదో దాని పేరు పెట్టి అన్ని మండలు చెట్లు అవన్నీ నరికిచ్చిండు. మొత్తం నరికిచ్చి 1 నెల చేయమండు, జీతం చేయమని చెప్పిండు సార్. చేసిండు, ఆ డబ్బులు రావట్లేదని ఇప్పుడు 9 నెలలు అవుతుంది. ఆ మంచిదనంగా అట్నే పోతుంది. ఇలా కొద్దిగా మాట్లాడి సార్ నా డబ్బులు పంపాను, నాకు హెల్త్ మంచి లేదు, జ్వరం వచ్చింది, చూపించుకుంటాను అన్నాడు. అంటే చూపించుకుంటా అంటే అని అన్నాడు కదా, ఏం చేసుకుంటావు చేసుకోపోయి అని పో, అది ఇది నువ్వు ఎవరికి చెప్తావు చెప్పుకోపో అంటే నేను చెప్పే కాడికి చెప్తా, చేసేది చేస్తానని మా అబ్బాయి అన్నాడు.
అన్నకు నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, కలెక్టర్ కాడికి కూడా పో, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అన్నాడు. తర్వాత అన్నట్టుగా ఉండే రైట్స్ లేవు, నువ్వు అసలు బీసీ అని మాట్లాడతావు, మీకు ఉండే రైట్స్ లేవు నారాయణపురాల, ఏం మాట్లాడుతున్నావు అన్నాడు మా బాబుని. అంటే నువ్వు ఎట్లా వస్తావు చూడని ఇద్దరు చేరవ మాట అనుకున్నారు. అట్లా సార్ ఆయన బీసీల గురించి అట్లా ఏదైనా పింఛన్లు పెడదామన్నా ఏది పెడదామన్నా డబ్బులు తీసుకోవడం. ముసలైన మన పింఛన్ వాళ్ళిద్దరి కాడ 1000 రూపాయలు తీసుకున్నారు పింఛన్. గవర్నమెంట్ ఆఫీసర్లు చేసి పెట్టరా, ప్రైవేట్లు చేసినట్టు చేస్తారా ఏదైనా? గవర్నమెంట్ వాళ్ళకి జీతం ఇస్తుంది అంటే ఈ జీతం కావాలి ఆ జీతం కావాలి. మరి ప్రజలట బతకాలి, మీ ఎట్లా బతకాలి? మరి మాకు బీసీలకు లేదని అంటాడు ఇక్కడ రైతు. ఈ భూమి ఆయన సంపాదించింది ఏమన్నా? ఎవరు సంపాదించారు ఈ భూమి? అందరూ ఎవరైనా సంపాదించారు ఏంది? ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, కలెక్టర్ కానీ, ఈ ఆఫీసర్లు మొత్తం ఏమైనా సంపాదించారు ఆ భూమిని? భూమి మీద ఉంటానికి ప్రతి ఒక్క మానవుడికి ఉంది బతకడానికి. ఆయన లేదనడానికి హక్కు లేదు ఆయనకి, అసలు మమ్మల్ని అంటానికి మమ్మల్ని బెదిరించడానికి హక్కే లేదు అసలు ఆయనకి. ఆయనకు కూడా ఉండదు హక్కు అసలు. ఆయన జాబ్ చేసుకొని బతాడు కాబట్టి చేసుకొని బతకమని, కానీ మమ్మల్ని అంటానికి ఆయనకు హక్కు లేదు అసలు. ఆయనకి గ్రామం నుంచి సస్పెండ్ చేయాలి అసలు. ఇక్కడ వద్దు, ఏ టైం రావాలి ఆఫీసర్. మాకు ఆయన అసలే వద్దు ఇక్కడ. ఎక్కడ వేసిన గొంగడ నాడు చెడిపోయింది, ఆడ డీజిల్ పోతే నేను నడిపిస్తున్నాను ఆయన అంటాడు. ఎక్కడక్కడ ఊరు నీడ చెత్తే ఉంది, ఆడ గోపించింది అదే ఏం చేసింది ఉంది. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుంది. ఆయన చేసింది ఏం లేదు. ఆయన ఎమ్మటే సస్పెండ్ చేయాలి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నారాయణపురం గ్రామ పంచాయతీ నారాయణపురంలో గల బీసీలను డోలి రమేష్ అనే వ్యక్తి సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఆ డోలి రమేష్ ఈ ఊర్లో ఏం పని చేయట్లేదు, వెనరేస్ కింద కూలీలకు డబ్బులు కావాలని చెప్పి అడిగితే, మీరు బీసీలు ఇక్కడ ఉండొద్దు, మీరు బీసీలకు ఇక్కడ ఉండే హక్కు లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి మాట్లాడుతూ ఇలాంటి వాక్యాలు మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఇంతకుముందు గతంలో కూడా చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ఒక ఇంటి పన్ను, ఒక ఇంటి నెంబర్ కావాలి అంటే, మీరు బీసీలు మీరు ఇక్కడ ఉండొద్దు, మీకు 5000 ఇస్తే ఇంటి రసీదు ఇస్తాము, ఇంటి పన్ను ఇస్తాము అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 5000 నుంచి 8000 వరకు డబ్బులు వసూలు చేశాడు. ఇలాగే గ్రీవికాస్ కింద కరెంటు లైన్ వస్తే మొత్తం నేనే చేస్తా అని చెప్పి, ఎస్టీలైనా బీసీలైనా మీ ఏదైనా మేమే చేస్తామని చెప్పి 3 లక్షల రూపాయలు లంచంగా తీసుకొని, ఇప్పుడు మేము ఈ డబ్బులన్నీ అడిగేసరికి మీరు బీసీలు ఇక్కడ ఉండొద్దు, మీకు ఉండే హక్కు లేదని చెప్పి రమేష్ కుల వ్యాఖ్యలకి దారి తీస్తున్నాడు. ఆయన ఒక గవర్నమెంట్ ఉద్యోగి వచ్చి ఆయన ఉద్యోగం చేయట్లేదు. ఇంతవరకు 6 నెలల నుంచి వెళ్ళి గ్రామ పంచాయతీ ఆఫీస్కి వచ్చి తాళం తీసిన దాపుడాలు లేవు. మొన్న సర్వే కూడా వస్తే ఊరు గ్రామ సిబ్బంది, ఆయన గుమస్తాను, స్కూల్ టీచరు వీళ్ళిద్దరు కలిసి చేశారు. ఆ సెక్రటరీ కూడా ఆ రోజు డోలి రమేష్ రాలేదు. ఎన్నిసార్లు కలెక్టర్కి కానీ కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు ఇతని మీద యాక్షన్ తీసుకోలేదు. స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా అతని మీద ఏ యాక్షన్ తీసుకోలేదు. ఎంపీడీఓ ఎంఆర్ ఆఫీస్ ఇచ్చాము, ఎంపీడీఓ ఆఫీస్ ఇచ్చాము. ఎన్నిసార్లు ఇచ్చినా మాట్లాడితే డోలి రమేష్ మీరు బీసీలు ఇక్కడ ఉండొద్దు, మీరు బీసీలకే అవసరం, మీరు బీసీలకి హక్కు లేదు ఇక్కడ మాట్లాడటానికి అని చెప్పి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇదే ఇట్లే కొనసాగితే, ఇదే బీసీ మాటలు ఇంకోసారి మాట్లాడితే ఎంత దూరమైనా పోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే డోలి రమేష్ని విధుల నుంచి వెంబటే సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. ఇలాంటి అన్నదమ్ములాగా ఉండే ఎస్టీ బీసీలు అనే భేదాలు లేకుండా మేము 100 సంవత్సరాలు 90 సంవత్సరాలు కలిసిమెలిసి ఉంటున్న వాళ్ళ మధ్యలో మీరు బీసీలు ఇక్కడ ఉండొద్దు అని చెప్పి ఒకటికి 10 సార్లు ఏలెత్తి పెట్టి చూపిస్తున్నాడు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి పైన ఉన్నత అధికారులకి కోరుతున్నాము. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నారాయణపురం గ్రామ పంచాయతీ నారాయణపురం గ్రామంలో ఈరోజు గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్న డోలు రమేష్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగిగా వచ్చి తన ఉద్యోగం తాను చేసుకొని పోతే బాగుంటుంది. ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టి ఈరోజు తను బీసీలు ఎస్టీలు అనేది ఒక కులన వేరువేరు చేసుకుంటూ ఈరోజు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు చిన్న విషయానికి ఫోన్ చేసి నాకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితిలో ఫోన్ చేస్తే ఇక్కడ బీసీలకి ఉండటానికి హక్కు లేదు, బీసీలకి మీకు ఇక్కడ రైట్స్ ఏమున్నాయి, ఇక్కడ ఉండటానికి మీకు హక్కు లేదని మాట్లాడుతున్నాడు. గత 100 సంవత్సరాలు 90 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఉంటున్నాం. ఈ ఊరికి ఒక పేరు పెట్టారు నారాయణపురం అనేది. తను ఒక వచ్చి 2-3 సంవత్సరాలు కూడా అవుతుంది. తను వచ్చిన డ్యూటీ కూడా సక్రమంగా చేసుకున్నది లేదు. ఈరోజు తను రెగ్యులర్గా కూడా ఇక్కడ గ్రామ పంచాయతీకి వచ్చింది కూడా లేదు. గత 6 నెలల నుంచి కూడా డ్యూటీ సక్రమంగా రాని పరిస్థితి ఉంది. గతంలో కూడా కలెక్టర్లకి, ఎంపీడీ వాళ్ళకి, ఎంఈఓ వాళ్ళకి అందరికి కూడా ఈరోజు వినతి పత్రాలు ఇచ్చినవి కూడా ఉన్నాయి మన దగ్గర. వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చినా కూడా తన యాక్షన్ కూడా తీసుకునే పరిస్థితి కూడా ఈరోజు ప్రభుత్వం మీద కనబడుతుంది. కలెక్టర్ ఎవరైతే ఉన్నారో గత శశాఖ గారు ఉన్నప్పుడు కూడా
తనకు కూడా వినతి పత్రం ఇచ్చింది కూడా ఉన్నది మన దగ్గర. ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కలెక్టర్ కూడా పట్టించుకోవాలి, తన మీద తన యాక్షన్ కూడా తీసుకోవట్లేదు. ఆ డోలు రమేష్కి ఒత్తాసు పలుకుతున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో తన పైన యాక్షన్ తీసుకొని తను ఎమ్మడే వీధిలో ఉన్నటువంటి డోలు రమేష్ని ఎమ్మడే సస్పెండ్ చేయాల్సిందిగా, ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి, ఉద్యోగం నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తన అక్రమాలని ఈరోజు గ్రామ పంచాయతీ ఆఫీస్కి వచ్చి చూడండి. ఎవరైతే అధికారులు ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎవరైతే ఉన్నారో స్పెషల్ ఆఫీసర్ల పాలన ఏదైతే ఉందో మీరు అక్రమాలు ఏవైతే చేస్తున్నాడో అతని మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి కలెక్టర్ కూడా రావాలి, ఇక్కడ దిగొచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో అసలు ఈ గ్రామాన్ని చిట్ట చివర బయ్యారం మండలంలో చిట్ట చివరన ఉన్నటువంటి నారాయణపురం గ్రామం ఏం పాపం చేసిందని మేము అడుగుతున్నాం. ఇక్కడ బీసీలో ఉన్నామని మీరు పట్టించుకోవట్లేదా? బీసీలో ఉండడానికి రైట్స్ లేవని ఎట్లా మారుతారో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని మేము గట్టిగా అడుగుతున్నాం. తను అంటానికి కూడా హక్కు లేదు, తను ఇక్కడ జాబ్ చేయడానికి కూడా హక్కు లేదు. అలా మాట్లాడకొస్తే మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం, బీసీ ఉద్యమాన్ని పెద్దగా ఉద్యమం చేస్తాం. గతంలో ఉన్నటువంటి ఏమైతే చేస్తున్నాడో తను వచ్చి తన డ్యూటీ తను సక్రమంగా చేసుకుని పోతే అయిపోద్ది, కానీ తను ప్రజల మధ్యన చిచ్చులు పెట్టుకుంటూ ఈరోజు మేము అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నటువంటి పరిస్థితిలో వాళ్ళకు మాకు కూడా చిచ్చులు పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నాడు. ఈరోజు తను చేసిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో తన మీద యాక్షన్ తీసుకోవాలా. ఈరోజు ప్రజల దగ్గర కూడా తను 5,000, 10,000, 15,000 అని తను ఎన్నో వసూలు చేసినటువంటి ఉన్నాయి. తన బండి కూడా సొంతం బండి కాదు, ప్రజల దగ్గర వసూలు చేసిన బండి కొనుక్కొని ఈరోజు బండి మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామ సెక్రటరీ పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈరోజు ఎంపీడీగా ఉన్నటువంటి చలపతిరావు సార్ ఎవరైతే ఉన్నారో ఆ చలపతిరావు సార్కి 3 సార్లు వినతి పత్రాలు ఇచ్చినాం, కలెక్టర్ ఉన్నప్పుడు కూడా ఇచ్చాము. ఈ రోజు స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో గత సంవత్సరం నుంచి కూడా సర్పంచ్ పాలన పోయింది, సర్పంచ్ పాలన పోయిన కానించి కూడా ఈ రోజు వరకు కూడా స్పెషల్ ఆఫీసర్ 3 సార్లు 3 దఫాలుగా వచ్చిపోయాడు. ఇంతవరకు కూడా స్పెషల్ ఆఫీసర్లు కానీ సెక్రటరీ కానీ ఈ రోజు 10-11 అవుతుంది, కానీ ఇంతవరకు కూడా గేట్ తీసిన పరిస్థితి లేదు, ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. ఎక్కడ చెత్త అక్కడే, ఎక్కడ వేసిన గొంగడ అక్కడే. ఏ అధికారి వచ్చినా కూడా ఇక్కడ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటున్నారని, ఇక్కడ సమస్యలు కూడా అలానే ఉన్నాయని ఉన్న సిబ్బందిని కూడా ఊడబిక్కినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సెక్రటరీ వచ్చి కూడా తన అరాజకాన్ని తను డ్యూటీ చేయకుండా, ప్రభుత్వ ఉద్యోగ డ్యూటీ చేయకుండా తను రాజకీయం చేస్తున్నాడు. ఊర్లలోకి వచ్చి తన రాజకీయాన్ని కానీ తను ఉన్నటువంటి అధికారం ఏదైతే ఉందో సెక్రటరీ హోదాలో ఎవరైతే ఉన్నారో డోలు రమేష్, ఆ డోలు రమేష్ని సస్పెండ్ చేయాలి, విధుల నుంచి తొలగించాలి. తను ఈ రోజు మాట్లాడిన విషయం ఏంది? ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, నువ్వు కలెక్టర్ చెప్పుకుంటావు, ఎంపీడీఓ చెప్పుకుంటావు, ఎమ్మెల్యే చెప్పుకుంటావు, చెప్పుకోపో అని మాటలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రోజు డోలు రమేష్ మీద కనబడుతుంది. ఆ మనిషి అలా మాట్లాడే ఒక ప్రభుత్వ ఉద్యోగి మాట్లాడడం అది చర్య కాదని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే తన ఒక ప్రభుత్వ ఉద్యోగి అలా మాట్లాడడం తన చిగ్గుచేటు. ఈ రోజు బీసీలని ఇంచవరిచి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఈ రోజు కనబడుతుంది. ఈ రోజు నారాయణపురంలో ఉన్న బీసీలమంతా కూడా ఏకమై ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. తనపై చర్యలు తీసుకోకపోతే కలెక్టర్ పైన కూడా తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇన్నిసార్లు ఇచ్చినా కూడా, వినతి పత్రాలు ఇచ్చినా కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు ఈ ఊరిని ఎందుకు పట్టించుకోవట్లేదు నారాయణపురాన్ని మేము అడుగుతున్నాం.